10th class polynomials, do this and try this. Okay, so polynomials లో do this try this గురించి కొన్ని సమ్స్ ఈ వీడియోలో చేద్దాం. సో ఫస్ట్ డూ దిస్ పేజ్ నెంబర్ 52లో, టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 52లో ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చింది మనకు, స్టేట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ పాలినామియల్స్ అండ్ విచ్ ఆర్ నాట్, గివ్ ద రీజన్స్. సో పాలినామియల్స్ ఏమవుతాయి ఏమి కావు అని అడుగుతుంది. అయితే మనం ఫస్ట్ కొంచెం దీని గురించి బేసిక్ నేర్చుకుందాం ఇక్కడ రఫ్లో. ఓకే, సో పాలినామియల్ అనగానే మనకు అట్లీస్ట్ ఇట్లా ax² ప్లస్ bx ప్లస్ c. సో ఇది మన క్వాడ్రాటిక్ పాలినామియల్. అంటే క్వాడ్రాటిక్ అని ఎందుకన్నా అంటే పవర్ 2 ఉంది కాబట్టి. సో ఇట్లా ఉన్న వాటిని మనం పాలినామియల్స్ అంటాం. అయితే ఎవి పాలినామియల్స్ కావు. ఎవి కావు అంటే కింద ఇట్లా మనకు a ఇంటూ 1/x, రైట్. సో డినామినేటర్లో కనుక x లేదంటే ఇట్లా x ఇన్వర్స్ 1 లేకుంటే x ఇన్వర్స్ 2, ఓకే, ఇట్లా ఉన్నవి పాలినామియల్స్ కావు, నాట్ పాలినామియల్. ఓకే, సో డినామినేటర్లో వేరియబుల్ ఉండకూడదు ఒక కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటంటే కాన్స్టెంట్ పక్కకు స్క్వేర్ రూట్ ఉండకూడదు, వేరియబుల్కు స్క్వేర్ రూట్ ఉండకూడదు. ఉంటే కనుక స్క్వేర్ రూట్ కానీ క్యూబ్త్ రూట్ కానీ ఇట్లా సో ఉంటే కనుక ఇది కూడా నాట్ పాలినామియల్ అవుతుంది. ఓకే, ఓన్లీ 2 కేసెస్, ఒకటేమో ఇట్లా ఉండకూడదు, ఒకటేమో ఇట్లా ఉండకూడదు. ఓకే, సో మామూలుగా ax అన్న ఇది కూడా పాలినామియల్ అవుతుంది. కానీ ax పవర్ -1 లేకుంటే a ఇంటూ 1/x ఇట్లన్నా ఇది మాత్రం పాలినామియల్ కాదు. ఓకే, ఇది గుర్తుపెట్టుకొని మనము ఇక్కడ ఇప్పుడు ఇందులో ఏది పాలినామియల్ ఏది కాదు అనేది రాయాలి. ఫస్ట్ బిట్ వచ్చేసి 2x³. సో 2x³ అనేది ax³ లాగా లేదు. సో కాబట్టి ఇది పాలినామియల్, ఈజ్ ఏ పాలినామియల్. యాక్చువల్లీ ఇది మోనోమియల్. సో మోనోమియల్, బైనామియల్, ట్రైనామియల్ ఇవన్నీ కూడా పాలినామియల్సే. సో ఇది పాలినామియల్, రైట్. సో సెకండ్ వన్ వచ్చేసి 1/x - 1, x ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అన్నాడు. 1/x అంటే ఏమని చెప్పిన నేను, x ఇన్వర్స్ 1, రైట్. సో డినామినేటర్లో వేరియబుల్ ఉండద్దు లేకుంటే ఇన్వర్స్ ఉండకూడదు. సో కాబట్టి ఇదేంది, ఈజ్ నాట్ ఏ పాలినామియల్. సో ఇది పాలినామియల్ కాదు, బికాస్ రీజన్ రాయాలి మనం పాలినామియల్ ఎందుకు కానీ, ఇట్స్ పవర్ ఈజ్ నెగటివ్ ఇంటిజర్. అంతే కదా, -1 అంటే నెగటివ్ ఇంటిజర్ కదా, నెగటివ్ ఇంటిజర్ ఎక్స్పోనెంట్. ఓకే, అందుకని ఇది పాలినామియల్ కాదు. నెగటివ్ ఇంటిజర్ ఉంది కాబట్టి పవర్లో అది పాలినామియల్ కాదు. సో నెక్స్ట్ థర్డ్ బిట్ వచ్చేసి 4z² ప్లస్ 1/7. 1/7 అనేది కాన్స్టెంట్, దీంతో మనకు పని లేదు, ఓన్లీ వేరియబుల్. సో వేరియబుల్ z² ఉంది కాబట్టి ఇట్ ఈజ్ ఏ పాలినామియల్. ఓకే, ఇట్ ఈజ్ ఏ పాలినామియల్. సో నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి m² - √2m + 2. ఇక్కడ కాన్స్టెంట్కు రూట్ ఉంది, ప్రాబ్లం లేదు. వేరియబుల్కి ఉందా, లేదు. సో మైనస్ పవర్స్ ఉన్నాయా, లేవు. కాబట్టి ఇది కూడా ఈజ్ ఏ పాలినామియల్. ఓకే, సో లాస్ట్ బిట్ ఫిఫ్త్ వన్, p ఇన్వర్స్ 2 + 1. సో ఇక్కడ ఇన్వర్స్ ఉంది కాబట్టి ఇది ఈజ్ నాట్ ఏ పాలినామియల్. ఇది పాలినామియల్ కాదు, నాట్ ఏ పాలినామియల్ బికాస్ ఇట్స్ పవర్ ఈజ్ నెగటివ్. అంతే కదా, నెగటివ్ ఉంది కదా, నెగటివ్ అంటే -2 ఉంది, నెగటివ్ ఇంటిజర్ ఎక్స్పోనెంట్. ఓకే, సో నెగటివ్ పవర్ ఉన్నా లేకుంటే వేరియబుల్కి రూట్ ఉన్నా, ఇక్కడ రూట్ ఉన్న వేరియబుల్స్ ఏం లేవు. రూట్ అంటే ఇప్పుడు చెప్పినాం కదా, a ఇంటూ √x ఇట్లున్నా కానీ ఇది పాలినామియల్ కాదు. ఓకే, నెక్స్ట్ ట్రై దిస్ పేజ్ నెంబర్ 52. సో రైట్ ద డిఫరెంట్ క్వాడ్రాటిక్, క్యూబిక్, లీనియర్ పాలినామియల్స్. సో 3
క్వాడ్రాటిక్ పాలినామియల్స్, 3 క్యూబిక్ పాలినామియల్, 2 లీనియర్ పాలినామియల్ రాయమంటుండు. సో మనం అన్నిటికీ 3 రాసిద్దాం. అయితే ఇక్కడ క్వాడ్రాటిక్ అంటే ఏంది కండిషన్ అంటే వేరియబుల్కి పవర్ 2 ఉండాలి మినిమం. ఓకే, అవి ఎన్నైనా ఉండొచ్చు. సో దాన్ని మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం. క్యూబిక్ పాలినామియల్ అంటే క్వాడ్రాటిక్ అంటే ఏంది ఎక్స్ పవర్ 2 ఉండాలి హైయెస్ట్, అంటే డిగ్రీ 2 ఉండాలి. క్యూబిక్ పాలినామియల్ అంటే ఏంది ఎక్స్ పవర్ 3 ఉండాలి హైయెస్ట్. సో లీనియర్ అంటే ఏంది ఎక్స్ పవర్ 1 ఉండాలి. ఓకే, సో అది మోనోమియలా బైనామియలా ఎన్ని టర్మ్స్ ఉంటాయి అనేది కండిషన్ లేదు. ఒక టర్మ్ ఇప్పుడు ఏఎక్స్ స్క్వేర్ ఉంది, ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్. సో ఏఎక్స్ క్యూబ్ ఉంది, ఇది క్యూబిక్ పాలినామియల్. ఏఎక్స్ ఉంది, ఇది మోనోమియల్ లీనియర్ పాలినామియల్. ఓకే, సో ఇట్లా ఒక టర్మ్ ఉన్నా సరే అది మాత్రం పాలినామియల్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ మన ఇష్టం ఉన్నది రాసుకోవచ్చు. దీనికి ఇదే ఆన్సర్ అని ఏముండదు. ఇప్పుడు నేను ఇక్కడ ఒక 2x² ప్లస్ 3x మైనస్ 4/3 రాస్తున్నా. సో ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్. ఎందుకు క్వాడ్రాటిక్ అంటే ఈ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి అనేది కాదు, పవర్ డిగ్రీ 2 ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. సో ఇంకోటి √2x² మైనస్ 4/7x ప్లస్ 3. సో ఇది కూడా క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇంకోటి 4y ప్లస్ 3/7y² ప్లస్ 9. సో ఇది కూడా క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇక్కడ y² మధ్యలో వచ్చింది, ఎక్కడ ఉన్నదని మనకు డిగ్రీ హైయెస్ట్ డిగ్రీ 2 ఉంటే అది క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇట్లా మనం ఎన్నైనా రాసుకుంటూ పోవచ్చు. స్టాండర్డ్ ఫామ్ ఏంటంటే ax² ప్లస్ bx ప్లస్ c. అయితే ఇవన్నీ ఉండాలన్నా సరే అంటే అట్లా ఏం లేదు. ax² ప్లస్ bx ఇది కూడా క్వాడ్రాటికే. ax² ప్లస్ c ఇది కూడా క్వాడ్రాటికే. ఓకే, ఇది రాసినా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇట్లా క్యూబిక్ పాలినామియల్. క్యూబిక్ అంటే ఏంది y పవర్ లేకుంటే x పవర్ 3 ఉండాలి. ఓకే, సో ఇప్పుడు 5/4x³ మైనస్ 2x² ఇక్కడ మైనస్లు ప్లస్లు ఇవన్నీ ఇది ప్రాబ్లమే లేదు, ఏది ఉన్నా కరెక్ట్ ఆన్సర్. ఓకే, మెయిన్గా ఈ క్యూబ్ అనేది ఇంపార్టెంట్, రైట్. సో 2y³ ప్లస్ 5y ప్లస్ 3y² ప్లస్ 7. ఓకే, సో ఇది కూడా కరెక్ట్ ఆన్సరే. నెక్స్ట్ √2y³ ప్లస్ 9 ఇది కూడా కరెక్ట్ ఆన్సరే. లేదు 5y³ అని రాసింది అనుకో, ఇది కూడా కరెక్ట్ ఆన్సరే. ఓకే, ఇట్లా మనం ఏదైనా రాసుకోవచ్చు. ఇది క్యూబిక్ పాలినామియల్. అట్లే లీనియర్ పాలినామియల్. లీనియర్ అంటే x పవర్ 1 ఉండాలి. దీన్ని మనం స్ట్రైట్ లైన్ అని కూడా అంటాం. సో √2 ఇంటూ x ప్లస్ 4. ఓకే, ఇది లీనియర్ పాలినామియల్. 2/7 ఇంటూ y మైనస్ 5/2 ఇది కూడా పాలినామియల్. 3z ఇది కూడా పాలినామియల్. ఓకే, ఇట్లా మనం ఎన్నైనా రాసుకుంటూ పోవచ్చు. 3y ఇది కూడా పాలినామియల్. 5x ఇది కూడా లీనియర్ పాలినామియల్. ఓకే, సో ఇది లీనియర్, క్యూబిక్, క్వాడ్రాటిక్ పాలినామియల్స్కి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ డూ దిస్, పేజ్ నెంబర్ 53. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ పాలినామియల్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x² మైనస్ 5x మైనస్ 6. సో దెన్ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ p(1), p(2), p(3), p(0), p(-1), p(-2), p(-3). ఇవన్నిటిని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇది ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్కి మనం ఆన్సరు గివెన్ పాలినామియల్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x² మైనస్ 5x మైనస్ 6. సో ఫస్ట్ ఏముంది మనకు p(1). సో x వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1² మైనస్ 5 ఇంటూ 1 మైనస్ 6. 1² అంటే ఎంత 1, 5 1s 5 మైనస్ 6. సో 1 మైనస్ 5 మైనస్ 6 మైనస్ 11. 1 మైనస్ 11 అంటే మైనస్ 10 ఈజ్ ద ఆన్సర్. అట్లనే సెకండ్ది p(2). సో 2² మైనస్ 5 ఇంటూ 2 x ప్లస్లో 2 రాయండి. సో మైనస్ 6. సో 2² అంటే ఎంత 4, 5 2s 10 మైనస్ 6. సో ఇప్పుడు ఇక్కడ 4 మైనస్ 10 మైనస్ 6 ఎంత అవుతుంది మైనస్ 16 అవుతుంది. సో 4 మైనస్ 16 ఎంత, 16లోకి వెళ్ళి 4 తీసేస్తే 12. బిగ్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ పెట్టుకోండి, ఇది ఒక ఆన్సర్, రైట్. అట్లనే p(3). సో 3ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. x² అంటే 3², 5 ఇంటూ x అంటే 5 ఇంటూ 3 మైనస్ 6. సో 3² అంటే 3 3s 9, 5 3s 15 మైనస్ 6. సో 9కి 9 మైనస్ 15 మైనస్ 6 అంటే మైనస్ 21.
సో 21లో నుంచి 9 పోతే -12 ఈజ్ ద ఆన్సర్. ఓకే, P of 3 is also -12. ఇవి రెండు సేమ్ ఆన్సర్స్. నెక్స్ట్ P of 0. సో x ఉన్న ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. 0 స్క్వేర్ 5 into 0 -6. సో 0 స్క్వేర్ అంటే 0, 5 0 0, 5 into 0 0, -6 అంటే -6. సో ఇవన్నీ జీరోలు కాబట్టి ఆన్సర్ ఏముంది, -6 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ P of -1. సో -1 స్క్వేర్ x అంటే x స్క్వేర్ -5 into x అంటే 5 into -1 -6. సో -1 స్క్వేర్ అంటే -1 into -1 +1, రైట్. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 1 5 + 5 -6. 5 + 1 6 -6 ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ P of -2. సో -2 స్క్వేర్ -5 into -2 -6. -2 స్క్వేర్ అంటే 2 2 4, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 2 10 -6. 10 + 4 14 -6 అంటే 8 ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో లాస్ట్ బిట్ P of -3. P of -3 అన్నప్పుడు -3 స్క్వేర్ -5 into -3 -6. -3 హోల్ స్క్వేర్ అంటే 3 3 9, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 3 15 -6. సో 15 + 9 ఎంత, 24 -6. 24 -6 అంటే 18 ఈజ్ ద ఆన్సర్, రైట్. సో ఇప్పుడు సెకండ్ బిట్ ఇచ్చింది ఇక్కడ, ఇఫ్ P of m ఈజ్ ఈక్వల్ టు m² - 3m + 1 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ P of 1 అండ్ P of -1. సేమ్ దీనిలాగా. సో ఇప్పుడు ఇక్కడ సెకండ్ బిట్లో ఆన్సర్కి గివెన్ P of m ఈజ్ ఈక్వల్ టు m² - 3m + 1. సో వీ షుడ్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ P of 1. సో 1 సబ్స్టిట్యూట్ చేయండి m ప్లేస్లో. 1² - 3 into 1 + 1. ఇట్ ఈజ్ ఈక్వల్ టు 1² is 1, 3 1s are 3 + 1. 1 + 1 2 - 3 is equal to -1 is the answer, right. నెక్స్ట్ ఇది P of -1. సో -1² -3 into -1 + 1. -1 స్క్వేర్ అంటే -1 into -1 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 1 1 ఇట్లా వస్తుంది అనమాట, రైట్. సో ఇది 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 1 3 + 1. సో 1 + 3 4, 4 + 1 5 ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇది ట్రై దిస్ పేజ్ నెంబర్, టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 53. 53లో ట్రై దిస్లో ఫస్ట్ బిట్, ఇలా 2 బిట్స్ ఉన్నాయి. ఫస్ట్ బిట్ వచ్చేసి రైట్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ అండ్ క్యూబిక్ పాలినామియల్ ఇన్ వేరియబుల్ x అన్నాడు. జనరల్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ఇప్పుడే మనం చెప్పినాము, ఇక్కడ రాద్దాం. జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ హ్యావింగ్ వేరియబుల్ x ఈజ్ ఏముంది, ax² + bx + c. ఓకే, సో ఇక్కడ a ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఏ వాల్యూ అంటే x² కోఎఫిషియంట్ వాల్యూ ఒక్కటే, 0 ఉండకూడదు. ఇవి ఉన్నా లేకున్నా ఒకటే అనమాట, అందుకే ఇది కండిషన్ కంపల్సరీ. ఓకే, సో అట్లనే జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ క్యూబిక్ పాలినామియల్, ఇక్కడ స్క్వేర్ ఉంటుంది, క్వాడ్రాటిక్ అంటాం. క్యూబ్ అంటే క్యూబిక్ పాలినామియల్. సో దీనికి కింద రాస్తున్నా ax³ + bx² + cx + d. ఓకే, సో ఇక్కడ కూడా ఏ వాల్యూ షుడ్ నాట్ బి ఈక్వల్ టు 0. అంటే x³ క్యూబిక్ పాలినామియల్ కాబట్టి x³ కోఎఫిషియంట్ 0 కాకూడదు. మిగతావన్నీ 0 ఉన్నా ఏమున్నా మనకు ప్రాబ్లం లేదు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2, రైట్ ఏ జనరల్ పాలినామియల్ q of z of degree n. సో విత్ కోఎఫిషియంట్స్ దట్ ఆర్ b0 b1 b2 etc. bn. వాట్ ఆర్ ద కండిషన్స్ ఆన్ b0 b1 b2 etc. bn. సో ఇక్కడ దీనికి జనరల్ ఫామ్ మనకు టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 53లో ఇచ్చారు చూడండి. P of x ఈజ్ ఈక్వల్ టు a0 x⁴n + a1 x⁴n - 1 + a2 x⁴n - 2 + etc. so on an - 1x + an is a polynomial of the nth degree. So where a0 a1 a2 etc. an - 1 an are the real coefficients of x and a0 is equal to 0. ఓకే, సో ఫస్ట్ టర్మ్ షుడ్ నాట్ బి ఈక్వల్ టు 0, ఎందుకంటే మనకు పవర్ n కాబట్టి ఇది దీని కోఎఫిషియంట్ 0 అయి ఉండకూడదు. ఓకే, అదే కండిషన్. ఇది ఇక్కడ దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఇది టెక్స్ట్ బుక్లో ఉంది పేజ్ నెంబర్ 53లో చూసుకొని చదువుకోండి. సో దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ a ఉంది, ఇక్కడ b రాయమంటుండు. ఇక్కడ x ఉంది, ఇక్కడ z రాయమంటుండు. ఇక్కడ p ఉంది, ఇక్కడ q రాయాలి, అంతే డిఫరెన్స్. సో ఇప్పుడు నేను రాస్తున్నా చూడండి. P of x అంటే ఇక్కడ q of z ఈజ్ ఈక్వల్ టు
ఇక్కడ a0 అన్నాడు, మనం ఇక్కడ ఏం చేయాలి b0 z పవర్ n, రైట్, x ప్లస్లో z. అట్లనే b1 z పవర్ n మైనస్ 1 ప్లస్ b2 z పవర్ n మైనస్ 2 ప్లస్ సో ఆన్ ప్లస్ bn మైనస్ 1 z ప్లస్ bn ఈజ్ ఏ polynomial of nth degree where b0 b1 b2 so on bn minus 1 bn are real coefficients of z, okay, and b0 is not equal to 0, okay. So this is the general form of the polynomial. Now do this page, textbook page number 54. ఇందులో 2 questions ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి let p of x is equal to polynomial of x is equal to x square minus 4x plus 3. Find the values of p of 0, p of 1, p of 2, p of 3 and obtain the zeros of the polynomial అన్నాడు. అంటే మనం p of 1, p of 2 అనుకున్నప్పుడు మనకు రిమైండర్ లాస్ట్ ఆన్సర్ కనుక 0 వస్తే 0 ఆఫ్ ద పాలినామియల్, 0 రాకపోతే 0 ఆఫ్ ద పాలినామియల్ కాదు. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి చెక్ వెదర్ -3 అండ్ 3 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ x స్క్వేర్ మైనస్ 9 అన్నాడు. దీన్ని సాల్వ్ చేయొచ్చు, లేదంటే రెండింటిలో సబ్స్టిట్యూట్ చేస్తే 0 వస్తే 0 ఆఫ్ ద పాలినామియల్స్. 2 మెథడ్స్ ఉంటాయి దీనికి, ఎట్లయినా చేసుకోవచ్చు మనం, రైట్. ఫస్ట్ క్వశ్చన్ చేద్దాం. గివెన్ p of x is equal to x square minus 4x plus 3 మనకి ఇది ఇచ్చింది. ఏం చేయాలి, p of 0 కనుక్కోవాలి. p of 0 is equal to 0 square minus 4, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, 4 into 0 plus 3. సో ఇది 0 minus 0 plus 3 is equal to 3. సో ఇది 3 వచ్చింది కాబట్టి 0 ఆఫ్ ద పాలినామియల్ కాదు. సో అట్లనే p of 1 తీసుకుందాం. p of 1 తీసుకుంటే 1 square minus 4 into 1 plus 3. x ప్లేస్లో మనం 1 సబ్స్టిట్యూట్ చేసినాం. 1 స్క్వేర్ అంటే 1, 4 1s 4 ప్లస్ 3 ప్లస్ 1 ఏమవుతుంది, 4 minus 4, ఇట్ ఈస్ ఈక్వల్ 0. సో 0 వచ్చింది కాబట్టి 0 ఆఫ్ ద పాలినామియల్, రైట్. లాస్ట్కి రాద్దాం. నెక్స్ట్ p of 2 అంటే 2 స్క్వేర్ మైనస్ 4 into 2 ప్లస్ 3. 2 స్క్వేర్ అంటే ఎంత, 4 మైనస్ 4 2s 8 ప్లస్ 3, 4 ప్లస్ 3 7 minus 8 ఈజ్ ఈక్వల్ టు -1, right. p of 3 next, right. So 3 square minus 4 into 3 plus 3 square and enta 9, 4 3 is 12 plus 3, 9 plus 3 enta 12 minus 12 is equal to 0. సో ఇది కూడా 0 ఆఫ్ ద పాలినామియల్. ఇప్పుడు మనం స్టేట్మెంట్ రాద్దాం. మనకు 2 వచ్చినాయి. ఏంటి అది, p of 1 p of 3. therefore p of 1 and p of 3 are the zeros of the polynomial p of x. This is the answer. మిగతా 2 కావు, p of 2 p of 0 not a 0 of the polynomials, okay. సో ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 2లో మనకేమి ఇచ్చిండు, గివెన్ p of x is equal to x square minus 9 అన్నాడు. సో ఇది 0 ఆఫ్ ద పాలినామియల్ అన్నాడు, అవునా. పాలినామియల్ p of x is equal to 0. సో దెన్ p of x అంటే ఎంత మనకు, x square minus 9 is equal to 0. దెన్ x square is equal to minus 9 ఇంటూ ఏమవుతుంది, ప్లస్ 9 అవుతుంది. సో దెన్ x is equal to స్క్వేర్ రూట్ వస్తే √9, ఇట్ ఈస్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 3. సో therefore x is equal to plus 3 or x is equal to minus 3. So therefore zeros of the polynomial p of x are -3 and +3, okay. సో ఇది ఒక మెథడ్, రైట్. లేదు ఇంకో మెథడ్ ఏంటంటే మనకు ఏమిచ్చిండు, ఈ సెకండ్ మెథడ్ అనుకోండి, p of x is equal to x square minus 9 ఇచ్చిండు.
సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేయండి ఫస్ట్. చేస్తే పీ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 3 స్క్వేర్ మైనస్ 9 అవుతుంది. అంటే 9 మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. సో 0 ఆఫ్ ద పాలినామియల్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -3 సబ్స్టిట్యూట్ చేయండి. పీ ఆఫ్ -3 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, -3 స్క్వేర్ మైనస్ 9. -3 స్క్వేర్ అంటే +9 మైనస్ 9. సో ఇట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో దేర్ ఫోర్ 3 అండ్ -3 ఆర్ zeros of the polynomial p of x. ఇట్లా కూడా చేయొచ్చు, ఇట్లానే చేసుకోండి, మరి ఇట్లానే చేసుకోండి, ఏదైనా ఒకటే ఆన్సర్. ఓకే, సో మిగతా ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో చేద్దాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కొత్త వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.